హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము ఈరోజు ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళకి వచ్చామండి. ఈ తిరునాళ్ళు భీష్మ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు జరుగుతాయండి. ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటాయి. ఉయ్యూరు విజయవాడ నుంచి బందర్ వెళ్ళే దారిలో ఉంటుందండి. సుమారు 25 కిలోమీటర్లు ఉంటుంది విజయవాడ నుంచి. వీరమ్మ తల్లి చరిత్ర 500 సంవత్సరం క్రితందండి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గరలో ఉన్న పెదకడియం అనే గ్రామంలో యాదవ కులానికి చెందిన బొడ్డువారింట ఆడపడుచుగా జన్మించిందండి. తండ్రి పరశురామయ్య, తల్లి పార్వతి. శివయ్య ఆశీర్వాదంతో జన్మించిన పాపండి. వీరమ్మ తల్లికి చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో దైవ చింతనతో పెరిగిందండి. వీరమ్మ తల్లికి 8వ సంవత్సరం అప్పుడే చింతయ్యకిచ్చి వివాహం చేశారండి పెద్దలు. అప్పుడు చింతయ్యకు 15 సంవత్సరాలు, వీరమ్మకు 8 సంవత్సరాలు. అందువలన యుక్త వయసు వచ్చే వరకు పుట్టింటిలోనే ఉండి, యుక్త వయసు వచ్చిన తర్వాత అత్తవారింటైన ఉయ్యూరుకి వచ్చారండి వీరమ్మ తల్లి. అత్తగారింట అత్తమామలు, చుట్టుపక్కల బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అందరి దగ్గర భర్త ప్రేమని పొంది ఉత్తమ ఇల్లాలుగా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. 3 సంవత్సరముల తరువాత వీరమ్మ తల్లి మరిది అయిన భోగయ్యకు అచ్చమ్మతో వివాహం జరిగింది. అచ్చమ్మ గర్విష్టి. వీరమ్మ తల్లిని బంధువులు, అత్తమామలు అందరూ అభిమానంగా చూడడంతో అది భరించలేని అచ్చమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడు వీరమ్మ తల్లి అత్తమామలని, మరిదిని ఒప్పించి తోటికోడల్ని తీసుకురమ్మని పంపించింది. ఈ సంఘటనతో అచ్చమ్మకి వీరమ్మ తల్లి మీద అభిమానం పెరిగి వీరమ్మ తల్లితో అన్యోన్యంగా ఉండడం, వీరమ్మ తల్లి మంచితనాన్ని అర్థం చేసుకుంది. ఇద్దరు తోటికోడళ్ళు అన్యోన్యంగా తన అత్తమామల్ని చూసుకుంటూ తన జీవనాన్ని కొనసాగించేవారు. ఉయ్యూరులో కరణం సుబ్బయ్య అనే ఒక స్త్రీ వ్యామోహకుడు ఉండేవాడు. అతని కళ్ళు వీరమ్మ మీద పడ్డాయి. ఆమెను లోబరుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా ఏదీ ఫలించలేదు. దగ్గరలో ఉన్న గురజాడ అతని భావమరిది సీతయ్యను కలిశాడు. అతని సహాయం కోరాడు. అతను ఎంతో నచ్చచెప్పాడు. అయినా సరే వినలేదు. తన చెల్లెలి కాపురం ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని తను సుబ్బయ్య చెప్పిన విషయానికి అంగీకరించి వీరమ్మ తల్లి భర్తను హత్య చేయడానికి పథకం పన్నారు. వీరమ్మ తల్లి భర్త అయిన చింతయ్య, అతని మరిది ఇద్దరూ కలిసి గొర్రెలను మేపడానికి ముస్తాబాద్ వెళ్ళారు. సుబ్బయ్య విషం రాసిన ముళ్ళుతో చంపమని తన పనివాడిని పంపించారు. ఆ విధంగా సుబ్బయ్య చింతయ్యను హత్య చేయించారు. ఆ విషయం తెలుసుకున్న వీరమ్మ తల్లి సుబ్బయ్య వంశం నిర్వంశం కావాలని శపించింది. సుబ్బయ్య చనిపోయాడు. అక్కడితో సుబ్బయ్య వంశం నిర్వంశం అయిపోయింది. వీరమ్మ తల్లి తన భర్తతో సతీ సహగమనం చేయాలని నిర్ణయించుకుంది. అందర్నీ ఒప్పించింది. ముత్తైదువులను పిలిచి పసుపు దంచుతుంటే రోలు పగిలిపోతే వీరమ్మ తల్లి తన మోకాలు అడ్డుపెట్టి రోకలపోటు వేసింది. ఆమె దంచిన రోలు ఇప్పటికీ ఉంది. అప్పటి అధికారి అయిన జిన్నా సాహెబ్ వీరమ్మ తల్లి సతీ సహగమనం అయిన తరువాత నిద్రపోతుంటే వీరమ్మ తల్లి తన భర్తతో కలిసి సర్వ అలంకరణతో కనిపించింది. స్త్రీలందరూ గండదీపంతో అమ్మను కొలుస్తున్నట్టు, దుష్టశక్తిని తన కాళ్ళ కింద పెట్టి చంపుతున్నట్టు జిన్నా సాహెబ్కు కల వచ్చింది. నిద్రలేచిన జిన్నా సాహెబ్ అమ్మ మహిమలు తెలుసుకొని అమ్మకి తన ఖర్చుతోనే గుడిని నిర్మించి చెరువును తవ్వించారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అమ్మ భక్తులు కోరిన కోరికలను తీరుస్తూ తన సత్యాన్ని చూపిస్తూనే ఉంటుంది. నేను నా ఫ్రెండ్స్ రమ, దేవి, లక్ష్మి గారితో కలిసి వెళ్ళాను. దర్శనం చాలా బాగా జరిగింది.
మేము మధ్యాహ్న సమయంలో వెళ్ళడం వల్ల కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది. అమ్మను బాగా దర్శనం చేసుకున్నాం. 2 సార్లు దర్శనం చేసుకున్నాము. ఆలయం చుట్టూ చాలా షాపింగ్ ఉంది. మేమందరం మాకు కావాల్సినవన్నీ కొనుక్కున్నాము. అక్కడే దగ్గరలో ఉయ్యూరు ఉషా డిజైనర్స్ ఉంటే అందులోకి కూడా వెళ్ళి శారీస్ తీసుకున్నాము. ఈ 15 రోజుల్లో తప్పకుండా మీరు అమ్మ దర్శనం చేసుకోండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్. బాయ్ అండి.